పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పీఎం కిసాన్ పై రైతులకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. పీఎం కిసాన్ పథకంలో అనర్హుల ఏర్వేత కార్యక్రమం మొదలైంది. తెలంగాణలో కొత్తగా 32,000 మందికి సాయం కట్టయింది. ఈ నేపథ్యంలో 2018-19లో పీఎం కిసాన్ స్కీమ్ అయితే ప్రారంభమైంది. ఇప్పటి వరకు 21వ విడతలో 14,237.05 కోట్ల డబ్బు రైతుల ఖాతాల్లో జమైంది. పథకం ప్రారంభంలో 20.28 లక్షల మంది ఖాతాల్లో డబ్బు జమైంది. 2021-22 డిసెంబర్ నాటికి 36.07 లక్షలకు పెరిగింది లబ్ధిదారుల సంఖ్య. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, అనర్హుల ఏరువేత అంటే ఏంటి, ఏ ప్రాతిపదికన ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధానమైనటువంటి ప్రశ్నగా మారింది కదా. ఈ ఏరువేత కార్యక్రమానికి సంబంధించి ఆల్రెడీ నిరసన కూడా వ్యక్తమవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులున్నాయి. అప్డేట్స్ ఏంటి, రైతుల వెర్షన్ ఏ విధంగా ఉంది? ఎస్ మురళి, దేశవ్యాప్తంగా కూడా పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మనం గత కొన్ని రోజులుగా కూడా అనేక వార్తలు చూస్తూ ఉన్నాం. అప్పట్లో పీఎం కిసాన్ డబ్బులు పోయినటువంటి నెల 22వ తారీఖు నాడు పడతాయి అనేటటువంటి వార్తలు వచ్చాయి. తర్వాత మళ్ళీ హోలీ పండుగ తర్వాత కూడా పడతాయి అనే వార్తలు వచ్చాయి. అయినప్పటికీ కూడా పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పీఎం కిసాన్ డబ్బుల లోపల అనేకమైనటువంటి అనర్హులు పీఎం కిసాన్ డబ్బులు తీసుకుంటా ఉన్నారు. సో అటువంటి వాళ్ళపైన అధికారులు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది మురళి. ఎవరైతే అనర్హులుగా ఉండి కూడా పీఎం కిసాన్ డబ్బులు తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ పూర్తిగా కూడా కట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ దాదాపు 21 విడతల్లో కూడా మనం చూసుకుంటే కనుక 14,000కు సంబంధించి 14,000 కోట్లకు పైగానే పీఎం కిసాన్ డబ్బులని కేంద్ర ప్రభుత్వం జమ చేసే ప్రయత్నం చేసింది. అయితే తాజాగా మనం చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఎకరాని యూనిట్గా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం డబ్బులన్నీ కూడా రైతులకు ఇస్తూ ఉంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రతి రైతుని కూడా యూనిట్గా తీసుకొని అందరికీ కూడా పీఎం కిసాన్ డబ్బులని జమ చేస్తుంది. అయితే ఇందులో కొంతమంది అనర్హులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నకిలీ సర్టిఫికేట్స్ పెట్టడం కానీ లేకపోతే కొన్ని చేసుకొని వాళ్ళు అర్హులుగా మార్పులు చేసుకొని పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మురళి. వరుసగా ఈ సంఖ్య పెరగడంతో అసలు వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు, వీళ్ళకు ఇన్ని డబ్బులు మనం ఎందుకు ఇస్తూ ఉన్నాము, వీళ్ళు నిజమైనటువంటి రైతులేనా కాదా, వీళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేస్తుంది. అధికారులందరూ కూడా దీనిపైనే ఇప్పటికే సీరియస్గా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎవరు రైతులు ఎవరు దొంగలు అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా ఒక జల్లెడ పడుతుందని చెప్పొచ్చు మురళి. ఎందుకంటే చాలామంది దాదాపు కొన్ని వేల రైతులు నకిలీ సర్టిఫికేట్స్ పెట్టుకొని మేము రైతులము మేము వ్యవసాయం చేస్తున్నాం అన్నట్టుగా అధికారులని నమ్మించి వాళ్ళు సర్టిఫికేట్స్ పెట్టేసి పీఎం కిసాన్ డబ్బులను తీసుకుంటా ఉన్నారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక బిగ్ షాక్ అనే చెప్పొచ్చు మురళి. ఎంతమందిని నోటిఫై చేయడం జరిగింది అంటే దాదాపుగా లక్షల సంఖ్యలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి అంటే ప్రతి రాష్ట్రం నుంచి దాదాపుగా మేజర్గా నోటిఫై చేయడం జరిగింది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతానికి ఉన్నటువంటి 32 లక్షల మంది రైతులకు సంబంధించి ఎంతమందిని నోటిఫై చేయడం జరిగింది, దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎస్ మురళి, మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కనుక మనం ప్రస్తుతానికి దాదాపు 32,000 మందికి పైగా కూడా కట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది కూడా వాళ్ళు, నేను ఇందాక మీకు చెప్పాను కదా, అనేక మంది వాళ్ళు అర్హులు కాకపోయినప్పటికీ కూడా పీఎం కిసాన్ డబ్బుల కోసం కొన్ని పత్రాలు సేకరించుకొని కొన్ని క్రియేట్ చేసుకొని పెట్టుకొని అధికారులని తప్పు పట్టించే ప్రయత్నం చేశారు. సో ఎవరైతే అటువంటి పనులు చేశారో, ఎవరైతే అనర్హులుగా ఉండి కూడా పీఎం కిసాన్ డబ్బులు తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా త్వరలోనే, అంటే ఇప్పుడు ఇచ్చేటటువంటి 22వ విడత డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ 22వ విడతలో వాళ్ళందరికీ కూడా పీఎం కిసాన్ డబ్బులని కట్ చేసి వేసే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా పీఎం కిసాన్ డబ్బులు ఎవరెవరికి కట్ కాబోతున్నాయని అంటే అది కనుక మనం చూసుకుంటే చాలామంది కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఒక్క ఇంట్లో ఉండి భార్యాభర్తలు ఉంటే కనుక వాళ్ళిద్దరు కూడా పీఎం కిసాన్ డబ్బులు తీసుకుంటున్నటువంటి కొన్ని అంశాలు కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వాళ్ళకు కూడా ఒకరికి మాత్రమే ఇచ్చేటటువంటి ఒక ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇద్దరు కనుక అంటే ఒకటే ఇంట్లో ఇద్దరు కనుక పీఎం కిసాన్ డబ్బులను తీసుకుంటే అందులో మాత్రం ఒకరికే ఇచ్చే అవకాశం ఉంది. అది భార్యకైనా భర్తకైనా ఒకరికి మాత్రమే డబ్బులు ఇకపై నుంచి కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కడుతూ కూడా ఎవరైతే పీఎం కిసాన్ డబ్బులను తీసుకుంటా ఉన్నారో వాళ్లకు కూడా పీఎం కిసాన్ డబ్బులు వచ్చేటటువంటి 22వ విడతలో కట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కూడా చనిపోయినటువంటి వాళ్ళు మురళి, అంటే చనిపోయినటువంటి వాళ్ళ ఖాతాలో కూడా పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతా ఉన్నాయి. సో అటువంటి చనిపోయినటువంటి వాళ్ళు మరణించే వాళ్ళ ఖాతాలో కూడా డబ్బులను ఇక నుంచి పీఎం కిసాన్ డబ్బులు జమ చేసేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. ఇంకా చాలా మంది కూడా 5 ఎకరాలకు పైగా పొలం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకటే ఇంట్లో దాదాపు 2-3 పీఎం కిసాన్ డబ్బులు
డబ్బులకు అప్లై చేసుకొని ఎకరా ఒక్కొక్కరి పేరు మీద చేసుకొని సో వాళ్ళు కూడా అట్లా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళందరినీ కూడా ఎవరెవరైతే పీఎం కిసాన్ డబ్బులని అంటే కేంద్రం మాత్రం ప్రతి రైతుని ఒక యూనిట్గా తీసుకొని ఈ డబ్బులను ఇస్తూ ఉంది. కాకపోతే ఒక్కొక్క ఇంట్లో దాదాపు 2-3 తీసుకోవడానికి కేంద్రం తప్పుపడతా ఉంది. ఖచ్చితంగా అంటే ఇప్పుడు వచ్చేటటువంటి 22వ విడత డబ్బుల్లో కొంతమంది నిజమైనటువంటి లబ్ధిదారుల విషయంలో కూడా ఒకంత అన్యాయం జరుగుతోంది. ఏరువేతకు సంబంధించి కూడా కొంచెం పారదర్శకంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా విమర్శలు ఆల్రెడీ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితిగా దీన్ని ఏ విధంగా చూస్తుంది భారతీయ జనతా పార్టీ? ఎస్ మురళి, అయితే ఖచ్చితంగా నిజమైనటువంటి రైతులకు ఖచ్చితంగా ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏమైనా సమస్యలు ఉంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలని వ్యవసాయ అధికారులతో చెప్తే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక మార్గాన్ని చూపెడతారు. కానీ ఎవరైతే అనర్హులుగా ఉండి కూడా పీఎం కిసాన్ డబ్బులు తీసుకుంటా ఉన్నారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వచ్చే 22వ విడత డబ్బుల్లో కేంద్రం వాళ్ళకు పీఎం కిసాన్ డబ్బులని ఇవ్వడానికి సిద్ధంగా లేదు. మొత్తం కూడా ఎవరైతే నేను ఇందాక చెప్పాను కదా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ అదేవిధంగా ఒకటే ఇంట్లో 2-3 తీసుకుంటా ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మరణించినటువంటి వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కొట్టేసే ప్రయత్నం చేస్తుంది. దాదాపు తెలంగాణ రాష్ట్రానికి చూసుకుంటే కనుక ఒకటే రాష్ట్రం నుంచి 32,000 మందికి పైగా కేంద్ర ప్రభుత్వం ఈసారి పక్కన పెట్టబోతూ ఉంది. అయితే ఇది వరుసగా కూడా పెరుగుతూ వస్తూ ఉంది మురళి. అంటే అప్పట్లో దాదాపు 20 లక్షల నుంచి దాదాపు ఇప్పుడు 30 లక్షలకు ఇంకా ఎక్కువగానే ఆ రైతుల సంఖ్య నమోదవుతూ ఉంది. సో మరి అంటే వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు, వీళ్ళు నిజమైనటువంటి రైతులేనా కాదా అనే దాన్ని కేంద్రం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టి ఒకసారి కనుక చూస్తే అందులో వెలువడినటువంటి అంశాలు చాలా దారుణంగా అంటే అధికారులందరూ కూడా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే కొంతమంది భూములు అమ్మినప్పటికీ కూడా వాళ్ళు కొన్ని రోజుల కిందనే భూములు అమ్మేశారు, అయినా కూడా వాళ్ళకు పీఎం కిసాన్ డబ్బులు వాళ్ళ ఖాతా లోపల జమ అవుతూ ఉన్నాయి. సో ఇటువంటి వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించి అధికారులందరూ కూడా స్థానికంగా ప్రతి గ్రామాన మండలాన అన్ని గ్రామాల్లో కూడా చూస్తూ ఎవరెవరైతే అనర్హులుగా ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ డబ్బులను తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి నిజమైనటువంటి రైతులకు ఎవరైతే కష్టపడుతూ ఉంటారో ఎవరైతే పంట సాగు చేస్తూ ఉంటారో వాళ్ళని మాత్రమే గుర్తించి వాళ్లకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బులని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో జమ చేసినటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి మురళి. మరి ఇప్పుడైతే తాజాగా పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మనం చూసుకుంటే పోయిన నెల 22వ తారీఖు జమ అవుతాయనే వార్తలు వచ్చాయి. తర్వాత హోలీ పండగకి కూడా పడతాయనే వార్తలు వచ్చాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కొన్ని వార్తలు అక్కడక్కడ సమాచారం మాత్రమే అందింది. మరి ఇప్పుడు మాత్రం వచ్చే 22వ విడత పీఎం కిసాన్ డబ్బుల్లో పూర్తిగా కూడా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ కూడా పీఎం కిసాన్ డబ్బులు తీసుకుంటా ఉన్నారో వాళ్లకు కట్ అయిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు మరణించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఖాతాలో కూడా పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మురళి. వాళ్ళవి కూడా కొట్టేసే ప్రయత్నం పార్లమెంట్లో బడ్జెట్ చర్చ సందర్భంగా కూడా రైతులకు ఇచ్చేటువంటి నగదుని పారదర్శకంగా మేము ఇస్తాం అనేటువంటి మాట చెప్పారు. సో ఆ కోణంలోనే ఈ ఏరువేత కార్యక్రమం జరుగుతుందని అనుకోవచ్చు అంటారా రమేష్? ఎస్ మురళి, అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే కనుక అనర్హులు అంటే కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా అండగా ఉండాలి, రైతులని మాత్రమే మనం ఆదుకోవాలి, రైతులు సాగు చేసేటటువంటి సమయంలో వాళ్ళకు మనం అండగా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఇందులో కొంతమంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే అసలు వ్యవసాయం చేయనటువంటి వాళ్ళు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇటువంటి అనేక మంది వచ్చారు. సో ఇటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి నిజమైనటువంటి రైతులకు మాత్రమే ఇస్తామనేటటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది మురళి. మరి ఇప్పుడు తాజాగా చాలా మంది కూడా ఆధార్ లింక్ అనేది అప్డేట్ చేసింది. ఆధార్ లింక్ అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆధార్ లింక్ చేసుకోవాలి, అందరూ కూడా చేసుకుంటేనే పీఎం కిసాన్ డబ్బులు పడతాయి. ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా చాలా మంది ఈకేవైసీ చేయించుకోవాలి, ఈకేవైసీ చేయించుకుంటేనే పీఎం కిసాన్ డబ్బులు వాళ్ళ ఖాతా లోపల జమ అయితే అనే వార్తలు వచ్చాయి. కేంద్రం ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఏంటంటే ఈకేవైసీ మీరు అప్డేట్ చేయించుకోవాలి. ఈకేవైసీ ద్వారా ఎవరెవరైతే నిజంగా పీఎం కిసాన్ డబ్బులు పొందాలో ఎవరెవరైతే పొందొద్దో అర్హులని అనర్హులని ఈకేవైసీ అనేటటువంటి ఒక దాన్ని ఖచ్చితంగా చూసుకొని కేంద్రం అయితే చాలా తేలిగ్గా గుర్తిస్తుంది మురళి. ఈకేవైసీ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే నిజమైనటువంటి రైతులు ఉన్నారో మీరు చెప్పినట్టుగా వాళ్ళు కూడా ఒకవేళ ఈకేవైసీ అప్డేట్ చేయించుకోకుండా అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా అప్డేట్ చేయించుకోకుండా ఆధార్ కానీ అప్డేట్ చేయించుకోకుండా కనుక ఉంటే మీరు తక్షణమే వెళ్ళి అన్ని కూడా అప్డేట్ చేయించుకోండి అంటూ కూడా కేంద్రం చెప్తా ఉంది. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే నేను ఇందాక చెప్పాను కదా అటువంటి వాళ్ళందరూ కూడా ఈసారి ఈకేవైసీ ద్వారా ఈకేవైసీ ఫింగర్ ప్రింట్ ద్వారా వీళ్ళందరూ కూడా బయటపడతారు. వీళ్ళ బండారం మొత్తం కూడా కేంద్రం చూడబోతుంది. అదేవిధంగా గ్రామాన ఉన్నటువంటి వ్యవసాయ అధికారులందరూ కూడా జల్లెడబడతా ఉన్నారు. ఎవరు అనర్హులుగా ఉండి కూడా పీఎం కిసాన్ డబ్బులు తింటా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ వచ్చే 22వ విడత డబ్బుల్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి మిగతా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు అంటే అనర్హులుగా ఉన్నటువంటి పక్కన పెడితే రైతులు కష్టపడతా ఉన్నారు. చాలా మంది నిజమైనటువంటి రైతులు అర్హులైనప్పటికీ వాళ్ళకు కూడా పీఎం కిసాన్ డబ్బులు పడట్లేదు. కాబట్టి అటువంటి వాళ్ళు వెంటనే వెళ్ళి ఈకేవైసీ అప్డేట్ చేయించుకొని బ్యాంకులు అన్ని చేసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇక పీఎం కిసాన్ పై రైతులకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. పీఎం కిసాన్ పథకంలో అనర్హుల
ఏరువేత కార్యక్రమం మొదలైంది. తెలంగాణలో కొత్తగా 32,000 మందికి సాయం కట్ అవనుంది. 2018-19లో పీఎం కిసాన్ స్కీమ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 21వ విడతలో 14,237.05 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమైంది. పథకం ప్రారంభంలో 20.28 లక్షల మంది ఖాతాల్లో డబ్బు జమైంది. 2021-22 డిసెంబర్ నాటికి 36.07 లక్షలకు లబ్ధిదారుల సంఖ్య పెరిగినటువంటి నేపథ్యంలో పారదర్శకంగా రైతులకు డబ్బందించేటువంటి కార్యక్రమానికి సంబంధించి అసలైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే నగదు అందాలన్నటువంటి ఉద్దేశంతో ఏరువేత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కేంద్రం.